స్వామి పూజ ఆరంభించదమా? నువ్వు నవ్విన దెంగుతా కాకపోతే మా మీద కాళీమాత ఆవాహయామి. పట్టుకోక మరి మాతకు ఆజ్ఞ ఇచ్చావు, ఆదివారం రెండు నల్ల కోళ్ళు తెస్తా అని చెప్పావు కదా, ఏమైంది? అమ్మవారిని శాంతపరచాలి. కాల్చింటారా పొడేది. నీ బాలిక బలికి సిద్ధమవుతున్నదే. మళ్ళా బలిలా అమ్మ సమర్పిస్తానన్న కోడ్లు సమర్పించక ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావా? ఉంటారు నాకేం కర్మ రా యాడికి నేను పొడవలేదు తీసుకో. చచ్చిపోయినాక మమ్మల్ని మాత్రం దయచేసి తప్పుగా అనుకోద్దు, అర్థం చేసుకో. అందరూ ఓం ఫట్ స్వాహ, ఓం ఫట్ కాలభైరవే నమః, ఓం ఫట్ కాలభైరవే నమః, ఓం ఫట్ స్వాహ. ఏంది తమాషా? పట్టుకోండి. ఇష్టమే ఉన్నట్లుంది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు? ఊర్మిండే. సో ఈరోజు మనం లాస్ట్ టైం ఒక చిన్న ప్రాంక్ చేసాం ఫస్ట్, సో అక్కది. సో ఇప్పుడు సీక్వెల్గా తీసుకొని వస్తున్నాం. సో ఈరోజు అంతా మొదలు పెట్టాం, ఇక్కడ పూజలు చేసాం. సో ఒకసారి మీరు దీన్ని చూడొచ్చు. కట్టెలు అంటించి కోడిగుడ్లకు బొమ్మలు వేసి పెట్టి ముగ్గేసి మంచిగా కలర్లు వేసి పూలు గీలన్నీ వేసి అమ్మవారి విగ్రహం కూడా పెట్టాం. సో ఒరిజినల్గానే, ఎందుకంటే ఆ సీరియస్నెస్ క్రియేట్ చేసేకి ఇవన్నీ క్రియేట్ చేసాం. మాతావహయామి, అనుగ్రహించు తల్లి, నీ బలికి సిద్ధం చేసినాము. అట్ ది సేమ్ టైం సో స్వాములు కూడా ఇద్దరు ఉన్నారు. సో ఎట్లా వస్తుందో ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇంకా మీరు కూడా చిన్న లైక్ ఇచ్చి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో అక్కని పిలుచుకొస్తాను. సో ఏం జరుగుతుందో చూద్దాం, స్కిప్ చేయకోకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ చూసుకుందాం. ఇంకా ఓకేనా? 20 నిమిషముల తర్వాత ఏందో ఒకటి చెప్పి మొత్తానికి అక్కని పిలుచుకొని వచ్చినాం. వచ్చినదే మనము పూజకి అక్క పూజ చేసుకొని వానికి మూతికి అది తిప్పించుకొని బాగుండు. అదిగో మొన్న ప్రత్యేకన చేసిన ఆపిన అన్ని చంపుతా అంటాడు. రెడీ నా సమయ బాలిక వచ్చిందా? వచ్చింది. ఇలా వచ్చి కూర్చోమను. రాక కోడిగుడ్డ ఇచ్చినా ఆల్రెడీ ఇచ్చినా రాక, నువ్వేం టెన్షన్ పడతలే. రా చంపరు కానీ నిన్నే. రా సీరియస్ సీరియస్ రా. ఓం కాళీమాతే నమః. చెప్పులు ఇప్పేసి ఓం కాళీమాతే నమః. రామ్మా. రా బాలా, ఇలా కూర్చో. కూర్చోమ్మా. చెప్పులు ఇప్పాక ఓం కాళీమాతే నమః. నేను రెడీ అవుతున్నా పూజకి. ఓం కాళీమాత పూజకి రెడీనేనా? సిద్ధమేనా? సిద్ధం సమయ. జై కాళీమాత. కూర్చో తల్లి. జై కాలభైరవే నమః. ఆవాహయామి. నీ బిడ్డ వచ్చింది. కట్టు నుండి వచ్చే పొగ చల్లారిపోతాను పాపం. రెండు చేతులు పట్టుకో తల్లి. రెండు చేతులు పట్టుకోక.
అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి ముందు పెట్టమ్మ. సమర్పించు అమ్మకి. జై కాళీమాత. నీ బిడ్డను అనుగ్రహించు తల్లి, ఆమె కష్టాలన్నీ తీర్చు. ఏమ్మా అంజలి, ఎలా ఉన్నావు? ఉప్పుకా అంజలి ఎలా ఉన్నావు? ఆ రోజు నుంచి బాగానే ఉందా నీకు? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుందా? ఇంట్లో అంతా క్షేమమేనా? మరి మాతకు ఆజ్ఞ ఇచ్చావు, ఆదివారం రెండు నల్ల కోళ్ళు తెస్తా అని చెప్పావు కదా, ఏమైంది? స్వామి ఈ కోడిగుడ్లు మాత్రం ఇచ్చింది అక్క ఇచ్చింది కోడిగుడ్లు. నల్ల కోళ్ళు చిక్కలే స్వామి, ఏం చేయాల? మరి అమ్మకు మాట ఇచ్చింది కదా. మరి అంతా సిద్ధమైన తల్లి? పూజకంతా సిద్ధం చేశాము, అమ్మవారిని శాంతపరచాలి. మీరు సిద్ధంగా ఉన్నారు కదా? సీరియస్ చెప్పు, ఏందో నగేది కదా. సిద్ధమే కదమ్మా. మాత ఆజ్ఞ ఇచ్చావు కదా. అట్లాంటి కాలే పూజకే. పూజకి సిద్ధమేనా అంటున్నాడు. మొన్న సిద్ధం అని అంటే వేరే దానికి అడిగినాము, అందుకు ఆమె టెన్షన్ పడుతుంది. ఏం కాదులే. మీరు మాట ఇచ్చారు కదా అమ్మకు, ఏమని ఇచ్చారు గుర్తుందా? స్వామి ఇప్పుడు కోళ్ళు లేకపోతే ఏం చేస్తారు? అమ్మవారి ఆజ్ఞ. అమ్మని అడగండి. ఆ బాలునికి కొద్దిగా బొట్టు పెడతారు. ఇది యమకల్పడే స్వామి, ఇది చిత్తాభస్మం. మనుషులు చంపేసింటారే, కాల్చింటారా పొడేది. మనుషులు చంపేసింటారే, కాల్చింటారా పొడేది. బూడితే అమ్మవారికి సమర్పించండి. ఏమ్మా స్వామి మీదకి ముక్కొనే. ఓం భగి భాగోదరే భగా భగ భగే భగబాది భజరే భగా. జై కాళీమాత. నీ బాలిక బలికి సిద్ధమవుతున్నది. నాకు కూడా వైబ్రేషన్. జై కాళీమాత. నాకు కూడా ఏదో ఊపు వస్తుంది, తెలియలే. జై కాళీమాత. పూజకు వచ్చినాం కదా, షేకింగ్ చూడు ఆటోమేటిక్ గా. జై కాలభైరవ. నీకాలగా. జై కాళీమాత. జై కాళీమాత. జై కాళీమాత. ఏకా మరసంగా నీ బిడ్డ వచ్చిందమ్మా. సిద్ధమేనా నీ బాలిక? అవునా? అలాగే తల్లి, మీరు ఎలా చెప్పితే అలా తల్లి. అంగీకారంతోనే వచ్చిందా? చిత్తం తల్లి, బాలిక అంగీకరించే వచ్చిందంట ఇక్కడికి. మాట చెప్తుంది. ఇప్పుడు మళ్ళా బలిలా అమ్మవారి ఇష్టంతోనే వచ్చిందంట ఆవిడ. చెప్పు బాల. అక్కని ఇప్పుడు చాకర కోసేద్దాం, నరికేది. బలి ఇవ్వాలి కదా అమ్మకు. రక్తం సమర్పించాలి. మీరిద్దరికి నరికేయండి. గురువు గారికి గాగ్రం తెప్పించక తల్లి. సమర్పిస్తానన్న కోడ్లు సమర్పించక ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావా? బలి ఇవ్వాల్సిందే. మళ్ళీ ఏదో బిరికాయ అయిపోయి వెళ్ళిపోం పోతాను. మళ్ళీ ఆయన చూస్తే నాకు చేయబుద్ధి కాదు. మా అక్క నేనేమని అనుకున్నానంటే అక్క,
మాకు కూడా నువ్వు పోయినా మారుతీను మాది అందరూ బాగుపడతారని మేము ఇడికి వచ్చినాం. పోయినా మారుతీను మాది అందరూ బాగుపడతారని మేము ఇడికి వచ్చినాం. అందరూ క్షేమంగా ఉంటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. చేస్తామని పిలుచుకొని వచ్చిన బలిస్తారు. నాకేం కర్మ రా యాడికి పోదాం, నేను చేపిస్తా. ఎక్కువ మాట్లాడేద్దాం. అమ్మవారి ఆజ్ఞతోనే వచ్చింది తల్లి. నీకు ఎవరు తోడు ఎవరు తోడలేనే చంపుకోవాలా చెప్తాను. చంపుకోలా గింపుకోలా కాదు, వాళ్ళు బాగుపడాలంటే ఒకరు త్యాగం చేయాల. వాళ్ళు తీసుకురా పోండి. పొడవులేంది తీసుకురా, పొడవులేంది తీసుకురా. బలికి సిద్ధం చేయను ఆయన. నేను చూడమని అమ్మ అక్క కదా, ముందర నల్ల బ్యాగ్ ఉంది. మడబంతులు తోందామని చెప్తాను చూడండి నల్లకల. సిద్ధమే కదా అంజలి? లేదు స్వామి లేదు. ఎందుకు ఇప్పుడు మాట మారుస్తున్నావు? ప్రాణాలు తీసుకుంటాను, నాకేం కర్మ. నువ్వు ఇచ్చిన ఆజ్ఞే కదా, అమ్మకి మాట ఇచ్చావు కదా, మరి ఎందుకు నల్లకోళ్ళు 2 నల్లకోళ్ళు 20 గుడ్లు తెమ్మన్నా కదా నిన్ను? అమ్మన్నావు గుడ్లు ఇచ్చినాం స్వామి. మరి అమ్మ ఆజ్ఞ నువ్వు తింది ఏం చేస్తాం మరి? లేవు, ఎదికినాం లేవు. నా ఫోన్ పోయింది, నిన్నటిమంటే వెళ్ళిపోయింది. అది బేవర్సి ఫోన్లే సమయం మొన్నే చెప్పే కదా అక్క. ఏమి అనిల్ గారు? ఇప్పుడైనా సమయం ఇంకా కొంచెం లేట్, గడి అవుతుంది. చచ్చిపోయినాక మమ్మల్ని మాత్రం దయచేసి తప్పుగా అనుకోద్దు. చచ్చిపోయినాక మమ్మల్ని మాత్రం దయచేసి తప్పుగా అనుకోద్దు. అర్థం చేసుకో, అందరూ బాగుంటారు. బాగుండాలి. నువ్వు పోతే మాకు కూడా అందరూ బాగుంటారు. మేము ఎందుకంటే మేము కూడా మాట ఇచ్చింది మీ వారికి, మళ్ళా మమ్మల్ని బలి అడుగుతారు. పిల్లలు ఉండారు కదా, మాకు పిల్లలు ఉండే ఉంటారు. ఇంకా అయిపోయాం, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదేమి. సిద్ధం చేయి. విభూది పెట్టుకోమ్మా, ఆడ పెట్టుకో. విభూది పెట్టుకోమ్మా. మాతే నమః. వద్దైతాను నువ్వు ఎట్లా? తమాషానే. ఓం కాళీ మాతే. ఓం కాళీ మాతే నమః. ఓం కాళీ కాళీ మాతే నమః. ఆవాహయామి. సిక్కల్లో వాంచి పడరింగ్ నమ్మని చెప్తాను. ఆవాహయామి. ఇంకా మళ్ళా తొక్క పెట్టండి. ఆవాహయామి మాత, ఆవాహయామి. పలికి సిద్ధమైనది, పలికి సిద్ధమైనది తల్లి, పలికి సిద్ధమైనది తల్లి, బలికి సిద్ధమైనది. పుష్పం సమర్పయామి. ఎవరైనా కనిపిస్తారేమో రుద్దామని ట్రై చేస్తాను. ఓం. స్వామి, ఇప్పుడు మన కట్టెపుల్ల తిరిగినట్టు ఆమె దేహం కూడా ఇట్లా 4 ముక్కలు అవుతుంది కదా. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆవిడ. మన కట్టెపుల్ల తిరిగినట్టు ఆమె దేహం కూడా ఇట్లా 4 ముక్కలు అవుతుంది కదా. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆవిడ. అమ్మవారి దగ్గర ఉంటుంది ఆవిడ. నువ్వేనండి సలసా ఇచ్చిండే నీకు కూడా. బగిరి బాగోదరే బగా బగి బగే బగ బగ బగా పాడు తల్లి. ఓం బగిరి బాగోదరే బగా బగి బగ 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 బగే. గడియలు వెంట పడుతున్నాయి నాయన. ఓం ఫట్ కాల భైరవే నమః. 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 ఓం కాళీమాతే నమః. మాతే నమః. జై కాళీమాత. ఆమెకు సమర్పయామి. హారతి ఇయ్యన్న. అమ్మవారి అక్కకి హారతి సమర్పయామి. హారతి అమ్మవారి హారతి సమర్పయామి. హారతి సమర్పయామి. హారతి సమర్పయామి. ఓం ఫట్ స్వాహ. స్వాహ. ఇక్కడ బలిపీఠం ఉన్నది లోపల.
ఇక్కడ బలిపీఠం ఉన్నది లోపల. స్వామి ఆమె బలి ఇచ్చిన తర్వాత పాతి పెట్టాలా ఇక్కడ పడేసిపోవడమేనా? ఆవిడని బలి ఇవ్వడమే మనకు. అంతే. ఆవిడ బలి ఇవ్వడమే మనకు. మరి దేహం ఇక్కడ ఉన్నది, దేహమే ఇక్కడ ఉంది. ప్రాణం స్వర్గంలో ఉంటుంది. రానా రా. ఓం పట్ స్వాహ. ఏంది తమాషా? తమాషా. ఇప్పుడు లేచిన అంటే బాగుండాలి. లేతే ఏం కొడతావా? ఓం పట్ స్వాహ. ఎత్తండి ఎత్తండి. ఓం పట్ స్వాహ. ఓం పట్ స్వాహా. బూతులు మాట్లాడదు. ఓం పట్ స్వాహ. శాంతి. చెప్తాను. జై కాలభైరవ. ఉన్ని లేక ఇప్పుడు ఏమే? వదిలే బాలా వదిలి. నిమ్మకాయ తీసుకో. నిమ్మకాయ తీసుకోమ్మా. నిమ్మకాయ తీసుకో. నోట్లో పెట్టు. కొరికి పక్కన పడి, కొరికి పక్కన పెట్టి. కొరు. సైడ్కి వెళ్ళిపోతుంది స్వామి. మీరిద్దరు వెళ్ళిపోండి ఇంక పక్కన. ఉండు మాత, మాత ఉండు. ఆమె తట్టుకో. ఇక్కడ ఇలారా, నువ్వు తప్పు చేసినావు. మాత నువ్వు సమర్పిస్తానన్న నైవేద్యం కోసం ఎదురు చూస్తుంది అమ్మవారు. క్షమాపణ అడుగు, అమ్మవారి క్షమాపణ అడుగు. అడుగు బలవంతంగా అమ్మ మాత బలి తీసుకోదు నాయన. మొక్కి క్షమాపణ అడుగు. ప్రాణాలు వద్దా? ప్రాణాలు వద్దా? ప్రాణాలు కావాలా వద్దా? వద్దా అయితే బలి ఇవ్వాలా? మరి వద్దంటున్నావు. కావాలా వద్దా? వద్దా అయితే బలి ఇవ్వాలా? మరి వద్దంటున్నావు. ప్రాణాలు కావాలా నీకు? గురువు గారికి క్షమాపణ చెప్పు. సారీ అమ్మవారికి అర్థమవుతుందా? క్షమించమ్మా అని అడగాలి. కాళ్ళు మొక్కరాదు, మేము కాళ్ళు ఎవరికి ఇవ్వము. అంజలమ్మ చెప్పు, క్షమాపణ చెప్పు స్వామికి. క్షమించు స్వామి. స్వామి క్షమించు. క్షమించు స్వామి. ఎందుకు మరి మాట ఇచ్చావు మొన్న? ఏమో నాటికోళ్ళు ఎప్పుడు ఇస్తావు మరి? ఈసారి దొరికినప్పుడు తీసుకొచ్చి. మరి చిన్న చిటికి నేలైనా బలిస్తావా స్వామికి? మరి చిన్న చిరిగిన బలిస్తావా స్వామికి? ఏ చిన్న కోరుతాండి అమ్మవారు. చిన్న చిటికి నేలన్నా స్వామి చిన్న ఒక డ్రాప్ అన్న వేయండి స్వామి రక్తము. కూర్చోండి. సూదితో కూర్చో ఒక చుక్క వేస్తావా? ఇప్పుడు ఏలు కోసేసుకో. ఒక చుక్క ఏలొద్దులే, ఒక చుక్క. కోసేసుకో. ఒక చుక్క ఏలొద్దులే, ఒక చుక్క. అమ్మా నేను చెప్పేది వినో. చిటికినే మళ్ళా మీరు మళ్ళా పెద్ద పల్లి ఉంటారు అందుకు. సూది నేనే పడుచుకుంటాను. ఇవ్వు. ఆమె దగ్గరే ఉన్నదిలే, ఆమె దగ్గర ఉంది. ఉండు. జై కాళీమాత. అంజలి వద్దు, ఇలారా ఇలారా ఇలారా, ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు. బలవంతంగా అమ్మ తీసుకోదు. వేసేయి, తీగుంటుంది అది. పక్కన వేసేయి. స్వామి క్షమాపణ చెప్పు అమ్మవారికి. మళ్ళీ చాదవరం మొత్తం అని చెప్పు. తప్పకుండా నీ అంగీకారంతోనే వస్తావా? ఈరోజు చచ్చిపోతే రేపు ఆమెకి ఇష్టం లేదు. అమ్మవారి ఆజ్ఞ లేదు, ఏమి కాదు. అమ్మవారి అనుగ్రహం ఉంది తల్లి నీకు. నీకోసమే కదా ఈ పూజ అంతా. పూజ చేసేలా అదేమన్నా తిక్కినారా? ఏం దిక్కాలి? రక్తాభిషేకం చేయాలి నీది ఇప్పుడు. రక్తం ఆల్రెడీ చేసుకొని వచ్చినారు ఆడ వేరే సాట. మాట ఇచ్చావా? మాట ఇచ్చాను. ఎప్పుడు? వచ్చే ఆదివారం కోడిగుడ్లు కోళ్ళు కదా, రెండు నల్ల కోళ్ళు. మాట ఇవ్వు. నీళ్లు నేను మాట మాట ఇవ్వాలా?
ఒకసారి ఇచ్చిన ఎప్పుడు ఇవ్వలేదు, మాట తప్ప ఆదివారం లేదు. పొద్దు నీళ్లు పోసుకొని వచ్చేసి నిన్ను కూడా ఈ పొద్దు ఆ పొద్దు నిన్ను వేసేస్తారు ఇంక అంతే ఇంకా. అలాగేనా? ఇస్తా కోళ్ళు నేనేంటికి వస్తా మీ చేత ఇచ్చి పంపిస్తా. నువ్వు రావాలి, నీ చేత బలి ఇవ్వాలి కదా. ఆదివారం రానంటే ఇప్పుడే బలి కోరుతుంది అమ్మవారు. ఆదివారం రానంటే ఇప్పుడే బలి కోరుతుంది అమ్మవారు. అమ్మ ఏమైనా ఇబ్బంది పెట్టిందా మిమ్మల్ని? ఊరిని పోలీస్ గెలిచినట్టు మళ్ళీ అటు వరకు పోతున్నాము వేసేసి అన్నమాట. ఆమెకి ఆమెకి ఇష్టం లేనిది అమ్మ బలికి కోరుకోదు నాయన. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? వచ్చే ఆదివారం అమ్మవారి కోరిక తీరుస్తావా లేదా? తీసేస్తానన్నాను కదా స్వామి, నేను రాను చచ్చిపోయి. నిన్ను చావమనడానికి రాలేదు, అమ్మవారి కోరిక తీర్చమంటున్నా నేను. ఓ ఆదివారం మంచిగా తీసుకొని అమ్మవారికి తీసుకొని వచ్చి సమర్పించు తల్లి, నీ కష్టాలన్నీ దూరం అవుతాయి. జై కాళీమాత. పోతాను భయపడే వెళ్ళిపోతాను. మైక్ మైక్ ఓకే ఫ్రెండ్స్, సో ఫన్ క్రియేట్ అయిందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా అక్కకు కూడా చాలా భయం అయిపోయి పోలీస్ స్టేషన్ అది ఇది అనేసి ఆమె కూడా ఏడ్చేసరికి ఇంకా మనం రివీల్ చేసేసాం. సో ఆమె ఏమనుకున్నావు? కరెక్ట్ చెప్పమ్మా, నిజం చెప్పు. ఏమనుకున్నావు? ఏం చెప్పాలి కదా, నువ్వేమనుకున్నావు బలి అన్నప్పుడు? భయపడిపోయినావా? భయపడిపోయినాను స్వామి. చంపేస్తారు అనుకుంటే చంపేస్తారు. ఎవరెవరు గుర్తొచ్చిరే? అందరూ గుర్తొచ్చున్నారు. ఇంట్లో వాళ్ళంతా, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఏమనుకుంటే నిజంగా చంపేస్తారు అనుకుంటే? కనపలేదు కానీ కనపడినాడా? కనపడినాడు స్వామి అనుకున్నావు? స్వామి అనే అనుకున్నారు. అయితే ఫైనల్లీ మనం ఏదో క్రియేట్ చేసాం. సో ఇంకా ఇట్లాంటి వీడియోస్ మనం కంటిన్యూ పెడుతూనే ఉంటాం. సో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా ఉండండి. సో అంతా ఈసారి బాగా హెల్ప్ చేశారు. సో బాగానే వర్కౌట్ అయిందని అనుకుంటున్నాం. ఇంకా బెటర్గా ఇస్తాం. సో మీ సపోర్ట్ మాకు కావాలి ఖచ్చితంగా. సో ఊరిమిండి ప్రాంక్స్ని ఎవరు కూడా మర్చిపోకుండా లైక్ కొట్టి ఫాలోయింగ్లో ఉండండి. సో అద్భుతమైనటువంటి వీడియోస్ మేము దగ్గరలో ఇచ్చేస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, ఓకే అమ్మా, పోయి కొబ్బరి చెట్టు తిని ఇంటికి పోయి సబ్స్క్రైబ్ అన్న సబ్స్క్రైబ్ ఛానల్ ఊర్విండ్ ఛానల్ లైక్ కొట్టి షేర్ కొట్టండి. సాయిరాం పవర్ఫుల్ కొట్టిందన్న, పవర్ఫుల్. ఓకే ఫ్రెండ్స్, సో ఏంటంటే ఇంకొకటి మన ప్రాంక్ మూమెంట్లో అన్న పాపం కర్పూరం పెట్టుకొని ఆరతి ఇచ్చినాడు. సో సీరియస్నెస్ క్రియేట్ చేసేకి పాపం అన్నకు గాలిందంట. సో దానికోసమైనా మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతాం. ఇంకా బెటర్గా మేమైతే 100% ఇంకా ఇస్తాము. మేము కూడా ఇట్లాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.